వాక్య భాగంలోనికి వెళదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ పూట మన ధ్యాన వాక్యంగా ఆదికాండ గ్రంథములో 14వ అధ్యాయములో 17వ వచనం నుండి 20వ వచనం వరకు. అతడు కదొర్లాయోమెరును అతనితో కూడా ఉన్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతనిని ఎదుర్కొనుటకు రాజులోయ అను షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చెను. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడతడు అబ్రామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడును గాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పెను. అప్పుడతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. చాలండి. ఇప్పుడు చదవబడిన ఈ వాక్యాలలో ఒక 4 ప్రాముఖ్యమైన విషయాలు ఈరోజు దేవుని పనివాణ్ణైన నేను మీకు తెలియజేయదలిచాను. అందులో మొట్టమొదటిది 17వ వచనంలో ఉన్న మొట్టమొదటి విషయం, రాజులను ఓడించి అనేది. రెండవది 18వ వచనంలో రొట్టెను ద్రాక్షారసమును. మూడవది 19వ వచనంలో అబ్రామును ఆశీర్వదించి. నాలుగవది 20వ వచనంలో 10వ వంతు ఇచ్చెను. ఎన్ని మొత్తం? ఈ 4 విషయాలు కూడా దేవుని పనివాడినైన నేను మీకు తెలియజేస్తాను. అంతకుముందు చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభువా, మీకు స్తోత్రము. మేమందరము మీ వారము, మీ ప్రజలము. వాక్యముఖంగా మా అందరితో మీరు మాట్లాడండి. అల్పుడనగు నన్ను మీ నోటి బోరగా మీరు వాడుకోనండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. బైబిలు గ్రంథంలో కొన్ని నదులను గురించినటువంటి వివరాలు పొందుపరచబడి ఉన్నాయి. ఆ నదులలో ఒక నది యూఫ్రటీసు అనేటువంటి నది. ఏదేను తోటను తడపటానికి దేవుడు బయలుదేరింపచేసిన నీటి ప్రవాహానికి సంబంధించిన ఓ గొప్ప శాఖగా పిలవబడుతున్నటువంటి నది యూఫ్రటీసు అనేటువంటి నది. బహు ప్రాచీన కాలపు నది ఇది. గొప్ప చరిత్ర కలిగిన చారిత్రాత్మకమైనటువంటి నది ఇది. ఈ యూఫ్రటీసు అనేటువంటి నది యొక్క ముఖద్వారాన్న ఏరిడు అనేటువంటి ఒక పట్టణం ఉండేది. ఈ ఏరిడు అనేటువంటి పట్టణాన్నే ఆ రోజుల్లో భూప్రజలు సాంప్రదాయకరంగా ఏదేను అని పిలుచుకునేవాళ్ళు. ఎందుకంటే ఏరిడు అనేటువంటి పట్టణం గొప్ప తోట కలిగిన పట్టణం. ఏరిడు అనేటువంటి పట్టణం ఏదేను తోటకు మారుగా, ఏదేను తోటకు గుర్తుగా, ఏదేను తోటకు చిహ్నంగా కట్టబడిన ఓ గొప్ప తోట కలిగిన పట్టణం ఏరిడు అనేటువంటి పట్టణం. ఈ ఏరిడు అనేటువంటి పట్టణం ఏదేను తోటకు మారుగా, గుర్తుగా కట్టబడిన పట్టణం. మీకు తెలియటానికి ఇంకాస్త వివరంగా చెబుతాను. మన ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాం హవ్వ గారులు ఆజ్ఞను అతిక్రమించి దేవుడు తినవద్దు అని ఆజ్ఞాపించిన వృక్షఫలములను భుజించి మహిమను కోల్పోయి పాపపు మాలిన్యాన్ని కొని తెచ్చుకుని దేవునితో ఉన్న సత్సంబంధాన్ని తెగ్గొట్టుకుని పాతాళంతో బంధాన్ని కలుపుకుని ఏదేను తోట నుండి బయటికి తోలివేయబడ్డారు. దేవదేవుడే ఆదాము హవ్వగారులను
ఏదెను తోట నుండి బయటికి తోలివేశారు. తోలివేసి జీవవృక్ష ఫలములనిచ్చేటువంటి చెట్టు ఉన్న చోటికి వెళ్ళే త్రోవకు ఏదెను తోటకు కావలి ఉంచారు. దేవుడు కాపలా పెట్టారు. దూతలను ఖడ్గజ్వాలలను దేవుడు కాపలా పెట్టి అలా అనేక 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 సంవత్సరాలు ఏదెను తోటను దేవుడు కాపలాలో ఉంచి ఆ తరువాతి కాలంలో దేవుడు ఏదెను తోటను మరుగు చేశారు. ఏదెను తోట మరుగు చేయబడింది. ఏదెను తోట మరుగైపోయింది. మరుగైపోయింది అంటే అసలు లేకుండా పోయింది అని కాదు. ఏదెను తోట ఉంది, అయితే పాపభూయిష్టమైనటువంటి మానవుల కంటికి కనిపించకుండా అది కనుమరుగు చేయబడింది. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఏదెను తోటను దేవుడు మరుగు చేశారు కానీ ఏదెను తోట యొక్క సమాచారాన్ని దేవుడు మరుగు చేయలే. ఏదెను తోట యొక్క సమాచారము ఒక తరము వారి నుండి మరొక తరము వారికి చేరవేయబడుతూ వస్తూనే ఉంది, నేటి వరకు కూడా. ఇలా ఏదెను తోట యొక్క సమాచారం ఒక తరము వారి నుండి మరొక తరము వారికి చేరవేయబడుతూ వస్తున్న క్రమంలో ఒక తరపు భూప్రజలు ఆలోచన చేశారు. ఏమనంటే ఏదెను తోటను దేవుడు మరుగు చేశారు కానీ ఏదెను తోట యొక్క సమాచారాన్ని దేవుడు మరుగు చేయలేదు. ఒక తరము నుండి మరొక తరం వారికి చేరవేయబడుతూ ఈ సమాచారం మన వరకు వచ్చింది. మనకు ముందు తరాల వాళ్ళు మనకు చెప్పారు, మనం మన తర్వాతి తరానికి చెబుతాం, వాళ్ళు ఆ తర్వాతి తరానికి చెబుతారు. అయితే వాళ్ళు ఆ పై వచ్చేటువంటి తరాల వాళ్లకు ఏదెను తోటను గురించి చెబుతారు అనేటువంటి నమ్మకం మనకు లేదు. ఒకవేళ ఏదెను తోటను గురించి పై వచ్చేటువంటి తరాల వాళ్లకు తెలియకపోతే ఏదెను తోట మరుగైపోయినట్లు అంత గొప్ప తోట యొక్క సమాచారం కూడా మరుగైపోతుంది. అలా అవటానికి వీలు లేదు. ఈ భూమి ఉన్నంత కాలం ఏదెను తోట యొక్క సమాచారం స్థిరంగా నిలిచి ఉండాలి అనేటువంటి దృక్పథంతో ఒక తరపు భూప్రజలు ఆలోచన చేసి ఏదెను తోటకు మారుగా, ఏదెను తోటకు గుర్తుగా, ఏదెను తోటకు చిహ్నంగా ఓ గొప్ప తోట కలిగిన పట్టణాన్ని కట్టించారు. ఆ తోట కలిగిన పట్టణం పేరే ఏరెడు. వాడుక భాషలో ఏరీడు అని కూడా అంటారు దాన్ని. ఈ ఏరీడు అనేటువంటి పట్టణం ఏదెను తోటకు మారుగా గుర్తుగా కట్టబడింది కనుక ఆ తరపు భూప్రజలు సాంప్రదాయకరంగా దానినే ఏదెను తోటగా పిలుచుకునేవాళ్ళు. అలా అనేకుల నోట ఏదెను తోటగా పిలువబడిన గొప్ప తోట కలిగిన పట్టణం ఏరీడు అనేటువంటి పట్టణం. యూఫ్రటీసు నది ముఖద్వారాన ఉన్న గొప్ప పట్టణం. ఆ రోజుల్లో ఒక ల్యాండ్ మార్క్ ఆ పట్టణం. అలాంటి ఏరీడు అనే పట్టణానికి 12 మైళ్ళ దూరంలో, చెప్పండి ఎన్ని మైళ్ళు? 12 మైళ్ళ దూరంలో కల్దీయుల ఊరు అనేటువంటి ఓ పట్టణం ఉంది. కల్దీయుల ఊరు అనేటువంటి పట్టణం కల్దీయులకు ఒక ముఖ్యమైనటువంటి పట్టణం. కల్దీయుల ఊరు అనేటువంటి పట్టణాన్ని ఆ రోజుల్లో పరిపాలిస్తున్న రాజుగారి పేరు ఊర్. అసలు అతనిని బట్టే ఆ ఊరికి ఆ పేరు వచ్చిందని కూడా చరిత్ర సాక్ష్యమిస్తోంది. యూఫ్రటీసు నది ముఖద్వారాన్న ఉన్న ఏరీడు అనేటువంటి పట్టణానికి 12 మైళ్ళ దూరంలో ఉన్న కల్దీయుల ఊరు అనే పట్టణాన్ని ఊరు అనే రాజు పరిపాలిస్తున్న రోజుల్లో ఊరు అనే రాజు ఊరు అనే ఆ కల్దీయుల పట్టణంలో 2 విగ్రహ గుడులు కట్టించాడు. ఒకటి చంద్రదేవుని బొమ్మతో కూడిన గుడి, 2 చంద్రదేవి బొమ్మతో కూడినటువంటి గుడి. మీకు తెలుసు కదూ, కల్దీయులు చంద్రారాధికులు, ఐగుప్తీయులు సూర్యారాధికులు, కల్దీయులు చంద్రారాధికులే.
కనుక ఆ ప్రాంతంలో 2 గుడులు కట్టించాడు ఊరు అనే రాజు. చంద్రదేవుని బొమ్మ పేరు నన్నారు, చంద్రదేవి బొమ్మ పేరు నింగాళ్. ఇలా 2 పేర్లు కలిగిన 2 బొమ్మలకు 2 గుడులు కట్టించి ఆ గుడులలో పూజారులను, పూజారి మణులను నియమించాడు. వీళ్ళ పని ఏమిటంటే తమ తమ వంతుల చప్పున వెళ్ళి నిత్య పూజా విధానాన్ని జరిగించి నైవేద్యం పెట్టి రావాలి. ఇలా తమ తమ వంతుల చప్పున నన్నారు గుడిలోనికి వెళ్ళి నిత్య పూజా విధానాన్ని జరిగించి వచ్చేటువంటి పూజారుల వంతుకు చెందిన ఒక పూజారి, పూజారుల తెగకు చెందిన ఒక పూజారి తెరాహు. ఈ తెరాహు గారి కుమారుడే అబ్రాము. అబ్రాహాము గారి యొక్క మొదటి పేరు అబ్రాము. ఈ అబ్రాము తెరాహు కుమారుడు. ఈ తెరాహు నన్నారు అనేటువంటి చంద్రదేవుని గుడిలో పూజారి. బొమ్మలు తయారు చేసుకునేవాడని, బొమ్మలు అమ్ముకునేవాడని చాలా రకాల వ్యాఖ్యానాలు ప్రాచుర్యంలో ఉన్నాయి క్రైస్తవ్యంలో. వాటిని నేను తప్పు పట్టను, ఎందుకంటే వ్యాఖ్యానములు పలు విధములుగా ఉండవచ్చు, కానీ చరిత్ర మాత్రం ఒక్కటే ఉంటుంది. వ్యాఖ్యానములు పలు విధములుగా ఉండవచ్చు. ఇప్పుడు మీకు అర్థం కావటానికి చెబుతాను. అమ్మా, నాతో నీకేమి, నా సమయం ఇంకను రాలేదు అని ప్రభు అన్నారు. కానా అను ఊరిలో జరిగిన వివాహ వేడుకలో ప్రభువు పలికిన ఒక మాట. ఆ మాటను తీసుకుని మనం ఏమంటాం? అమ్మా, నాతో నీకేమి, నా సమయం ఇంకను రాలేదు అని ప్రభు అన్నారు. దీని అర్థం ఏమిటంటే దేవుడు ఏది చేసినా తగిన సమయమందు చేస్తారు, సమయం వచ్చినప్పుడు చేస్తారు. ఎప్పుడు పడితే అప్పుడు చేసేయటానికి, ఎలా పడితే అలా చేసేయటానికి ఇవేమి గజకర్ణ గోకర్ణ టక్కుటమారాలు కాదు, అద్భుత కార్యాలు. కాబట్టి దేవుడు ఏం చేసినా తగిన సమయమందు చేస్తారు. అందుకనే బైబిల్ చెబుతోంది ప్రసంగి గ్రంథంలో, ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద జరుగు ప్రతి ప్రయత్నమునకు ఒక సమయము కలదని లేఖనం చెబుతోంది. ప్రతిదానికో సమయం ఉంటుంది. అందుకనే అపోస్తలుడైన పేతురు గారి చేత పరిశుద్ధాత్ముడు ఈ విధంగా వ్రాయించారు, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులై ఉండు అని లేఖనం చెబుతోంది. అబ్రాహాము శారాగారులతో కూడా దేవుడు మాట్లాడారు. శారాగారితో మాట్లాడుతూ, శారా నవ్వనేల మీదిరికి కాలమున మరలా ఈ రోజులు వచ్చేసరికి నీ కవిగటో కుమారుడు ఉంటాడు నిర్ణయకాలమందు అని దేవుడు చెప్పారు. 17వ అధ్యాయంలో అబ్రాహాము గారు నవ్వారు, 18వ అధ్యాయంలో శారా గారు నవ్వింది. ఆదికాండ గ్రంథం 17వ అధ్యాయంలో 17వ వచనంలో అబ్రాహాము గారు నవ్వితే 18వ అధ్యాయంలో శారా గారు నవ్వింది. వీళ్ళిద్దరి నవ్వుకి అర్థం ఏమిటంటే ఇక మాకు పిల్లలు పుట్టే అవకాశం లేదు అని నవ్వారు వాళ్ళు. కానీ దేవుడు మాట్లాడుతూ, శారా నవ్వనేలా, 17వ అధ్యాయంలో మీ ఆయన ఏదో నవ్వాడు, పోన్లే అని ఊరుకున్నాను, ఆ విషయాన్ని అలుసుగా తీసుకుని 18వ అధ్యాయంలో నువ్వు కూడా నవ్వుతావా అన్నట్లుగా శారా నవ్వనేలా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా, మీదికి కాలమున మరలా ఈ రోజులు వచ్చేసరికి నిర్ణయ కాలమందు నీ కవిగిటో కుమారుడు ఉంటాడు అన్నట్లుగా దేవుడు మాట్లాడారు. అక్కడ నిర్ణయ కాలం అనే పదం దేవుడు వాడారు. నిర్ణయ కాలం, తగిన సమయం అంటే ప్రతిదానికి ఒక సమయం అనేది ఉంటుంది. దేవుడు ఏం చేసినా తగిన సమయం అందే చేస్తారు. అందుకనే యేసు ప్రభువు వారు భూలోకానికి కూడా కాలము సంపూర్ణమైనప్పుడే వచ్చారు. అభిషేకింపబడిన వెంటనే దావీదు గారు మహారాజు అయిపోలేదు, తగిన సమయం అందే అతడు మహారాజు అయ్యాడు. కలలు కలిగిన వెంటనే యోసేపు గారు గొప్పవాడు అవ్వలేదు, తగిన సమయం అందే రాజు తర్వాత రాజంతటి వాడు అయ్యాడు. కనుక ప్రతిదానికి సమయం ఉంటుంది. మనం తొందరపడకూడదు. తొందరపడితే ఇష్మాయిల్ పుట్టేస్తాడు, ఓర్పుతో ఉంటే ఇస్సాకు పుడతాడు. కనుక ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. అందుకనే ప్రభు, అమ్మా నా సమయం ఇంకను రాలేదన్నారు. సమయం వచ్చినప్పుడు ఆయనే నీటిని ద్రాక్షరసంగా మారిచ్చేసాడని ఇంత మ్యాటర్ చెప్తాం, అవునా?
ఇది ఒక ప్రసంగం, ఒక మాటలో చెప్పాలంటే. అర్థమవుతుందండి? ఇవన్నీ చెప్పి ఏమంటాం, సమయం ఉంటుంది దేనికైనా, కంగారు పడకూడదని చెప్తాం. ఇది ఒక వ్యాఖ్యానం, అర్థమవుతుందా? కానీ మరియమ్మ గారిని పూజించే బ్యాచ్ ఒకటి ఉంది క్రైస్తవ్యంలో. వాళ్ళు చెప్పే వ్యాఖ్యానం ఎలా ఉంటుందో తెలుసా దీనికి? నిజంగా అలా చెప్పారు కూడా వాళ్ళు. అమ్మా నాతో నీకేమి అని ప్రభు అన్నారు కదా, అది తీసుకున్న వాళ్ళు అమ్మా ఈ మాత్రం దానికి నేను ఎందుకు, నువ్వు చేసేయి అని అంటాడు ఆయన. నిజం, అది వాళ్ళ వ్యాఖ్యానం అండి. ఆ బ్యాచ్ చెప్తున్నారు ఇలాగా. ఇప్పుడు నేను ఎంత చెప్పా, ఎన్ని రెఫరెన్స్లు ఎత్తిపెట్టి చెప్పా, అవునా? ఇదంతా ఒక వ్యాఖ్యానం అయితే, అమ్మా ఈ మాత్రం దానికి నేను ఎందుకు, నువ్వు చేసేయి అని అంటాడు ఆయన. అది వాళ్ళ వ్యాఖ్యానం. ఇది వ్యాఖ్యానమే, అదే వ్యాఖ్యానమే. కానీ లేఖనబద్ధంగా ఏదుంది, ప్రయోజనకరంగా ఏదుంది అనేదే నిలుస్తుంది, ఫలిస్తుంది, అవునా కదా? అది వేరే విషయం. కానీ వ్యాఖ్యానాలు రెండు విధాలుగా ఒకే మాటను గురించి ఉన్నాయా లేదా క్రైస్తవ్యంలో? ఉన్నాయి. రెండు చెప్పాను మీకు. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి, వ్యాఖ్యానాలు ఇలాగే ఉంటాయి, పలు విధాలుగా ఉంటాయి, కానీ చరిత్ర మాత్రం ఒక్కటే ఉంటుంది. వ్యాఖ్యానిస్తారు, బొమ్మలు తయారు చేసుకునేవాడని, బొమ్మలు అమ్ముకునేవాడని. వ్యాఖ్యానాలు అంతే. చరిత్ర వేరు, లేఖనం వేరు, వ్యాఖ్యానం వేరు. అక్షరార్థం వేరు, అలంకార అర్థం వేరు, మర్మయుక్తమైన విషయాలు వేరు. ఇలా చాలా ఉంటాయి లేఖనంలో. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, వ్యాఖ్యానములు పలు విధాలుగా పలకబడతాయి, కానీ చరిత్ర మాత్రం ఒక్కటే ఉంటుంది. చారిత్రాత్మకమైన సత్యం ఏమిటంటే, నన్నారు గుడిలో పూజారి తెరాహు గారి కుమారుడు అబ్రాము. ఈ అబ్రాము గారిని సర్వశక్తి కలిగిన దేవుడు దర్శించారు. అతనితో దేవుడు మాట్లాడారు, అతన్ని దేవుడు పిలిచారు, ఏర్పరిచారు, వేరుపరిచారు. అతని పేరు మార్చారు, అతని తీరు మార్చారు. అన్ని విషయముల్లోనూ దేవుడు అతన్ని ఆశీర్వదించారు. భూమి అందలి సమస్త వంశములు అతని ద్వారా దీవెన పొందే స్థాయిలో దేవుడు అతన్ని నిలవబెట్టారు. ఎవరతను? అబ్రాహాము గారు. ముందు పేరేమిటతంది? అబ్రాము. ఈ అబ్రాము గారిని కల్దీల ఊరు అనే ప్రాంతంలో దేవుడు దర్శించారు. అంటే తెరాహు కుమారుడైన, ఒక పూజారి కుమారుడైన అబ్రాము గారిని దేవుడు దర్శించారు. ప్రియులారా, గమనిస్తున్నారా? దేవుడు పక్షపాతి కాడు. ఆయనలో ఎటువంటి పక్షపాతం లేదు. అందుకనే కదా పూజారి కుమారుణ్ణి దర్శించగలిగాడు ఆయన. కొర్నేలి గారి ఇంటికి వచ్చినటువంటి అపోస్తలుడైన పేతురు గారు ఎలా అన్నారు, ఇందును బట్టి నాకు అర్థమవుతుంది దేవుడు పక్షపాతి కాడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అన్నారు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన అందరి ఉపకారి, అందరి కాపరి, అందరి ఊపిరి, అందరి మేపరి, యావత్ మానవ జాతి కాపరి ఆయన. ఆయనకు పక్షపాతం లేదు. మనం ఆరాధిస్తున్న దేవుడు పక్షపాతము లేని దేవుడు. అందుకని అబ్రాముని దేవుడు దర్శించారు. అబ్రాము గారినే కాదు, ఈరోజు ఈ అద్భుతమైన సిద్ధపాటు కూడిక ద్వారా వాక్యముఖంగా ఆత్మరూపంలో దేవుడు మనల్ని కూడా దర్శించారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన కన్నులు మనల్ని చూస్తున్నాయి. ఈ స్థలమందు ఆయన కనుదృష్టి నిలిచి ఉన్న స్థలంలో మనం ఉన్నాం. ఆయన పక్షపాతము లేని దేవుడు, ప్రతి ఒక్కరిని దర్శిస్తారు ఆయన. అదిగో అబ్రాముని దర్శించారు, అతనితో మాట్లాడారు. మనము ఆరాధిస్తున్న దేవుడు మాట్లాడతారు. ఆయన మాట్లాడే దేవుడు. ఆయన మాట్లాడే దేవుడు, కన్నులుండి చూచే దేవుడు, చెవులుండి మన ప్రార్థనలు ఆలకించే దేవుడు, కాళ్ళు ఉండి నడిచే దేవుడు, చేతులుండి సహాయం చేసే దేవుడు,
నోరు ఉండి మాట్లాడే దేవుడు. ఆయన చూచుచున్న దేవుడు. చూచుచున్న దేవుడు అనే పేరు ఆయనకుంది. ఆయన చూస్తారు, ప్రతి ఒక్కరిని చూస్తున్న దేవుడు ఆయన. అలాగే ఆయన మన ప్రార్థనలు ఆలకిస్తారు. ప్రార్థన ఆలకించువాడా అని కొనియాడారు ఆయన్ని. అలాగే చేతులుండి సహాయం చేస్తారు, కాళ్ళు ఉండి నడుస్తారు. అలల తలలు వంచి నీటిపైన నడిచి వచ్చి తన శిష్య బృందాన్ని ఆదుకున్న దేవుడు ఆయన. మునిగిపోబోతున్న సీమోను పేతురు గారిని చెయ్యి పట్టి లేవనెత్తి నిలువబెట్టిన దేవుడు ఆయన. అలాగే నోరు ఉండి ఆయన మాట్లాడతారు. ఆయన మాట్లాడే దేవుడు. ఇదిగో అబ్రాముతో దేవుడు మాట్లాడారు. ఏమని? అబ్రామా, నేను సర్వశక్తి గల దేవుడను, నేను చూపించేటువంటి ప్రాంతమునకు నీవు వెళ్ళు, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నీ నుండి వచ్చేటువంటి జనాంగం ఆకాశ నక్షత్రముల వలె ఇసుక రేణువుల వలె విస్తరిస్తారు. నిన్ను దూషించే వారిని నేను శపిస్తాను. నీ జోలికి ఎవరైనా వస్తే వాళ్ళ సంగతి ఏంటో నేను చూసుకుంటాను అన్నట్లుగా అద్భుతమైన భరోసా ఇచ్చి అబ్రాము గారితో దేవుడు మాట్లాడారు. ఆయన మాట్లాడే దేవుడు. అప్పుడు అబ్రాము గారు దేవుని మాటను నమ్మాడు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం తర్వాత చదువుకోండి. అతడు ఆ మాట నమ్మి ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను అని వ్రాయబడి ఉంటుంది అక్కడ. దేవుని మాటను నమ్మాడు. ఎవరు? అబ్రాము గారు. అబ్రాహాము గారు అబ్రాముగా ఉన్నప్పుడే తనతో మాటలాడిన దేవుని మాటను నమ్మాడు. దేవుని మాటను నమ్మాడు అంటే అర్థం దేవుణ్ణే నమ్మాడు అని. ఎందుకంటే దేవుడు వేరు, దేవుని మాట వేరు కాదండి. ఇప్పుడు నేను వేరు, నా మాట వేరు అవుతుందా? దేవుడు వేరు, దేవుని మాట వేరు అవుతుందా? అసలు ఆది యందు వాక్యం ఉండిన వాక్యము దేవుని వద్ద ఉండిన వాక్యమే దేవుడై ఉండిన వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. దేవుని వాక్యం అంటే దేవుని మాట. దేవుని మాటను నమ్మటం అంటే దేవుణ్ణి నమ్మటమే. దయచేసి గమనించాలి ఈ విషయాన్ని. దేవుని మాటను నమ్మటం అంటే దేవుణ్ణి నమ్మటమే. కనుక ప్రియ స్నేహితులారా, అతడు దేవుని మాటను నమ్మాడు, అంటే దేవుణ్ణి నమ్మాడు. బైబిల్ కూడా ఏం చెబుతుందంటే అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన. అబ్రాహాము గారు అబ్రాముగా ఉన్నప్పుడే దేవుణ్ణి నమ్మాడు. ఎంత గొప్పగా నమ్మాడంటే నీతిని పొందే అంతగా నమ్మాడు, నీతిమంతునిగా తీర్చిదిద్దబడి అంతగా నమ్మాడు, తన బ్రతుకులో నీతి ఉదయించే అంతగా నమ్మాడు. అది అతని నమ్మిక. దాన్ని గుడ్డి నమ్మిక అనకూడదు, గొప్ప నమ్మిక అనాలి. అందుకనే నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రాహాము దేవుని నమ్మిననుంది. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నమ్మటం అంటే, ఈ అద్భుతమైన మందిరానికి ముందు భాగంలో ఒక రోడ్డు ఉంది కదండి. నేను అంటున్నాను, ఆ రోడ్డు తీసేసి రైల్ ట్రాక్ వేస్తారు అని. మీరు నమ్ముతారా? నమ్మరు. నేను కూడా నమ్మను. ఎందుకు నమ్మనంటే, ఆ రోడ్డు తొలగించి రైల్ ట్రాక్ వేస్తారని నమ్మి ఎదురు చూడటానికి, నిరీక్షించి ఎదురు చూడటానికి ఆధారాలు లేవు. ఆధారాలు లేవు కాబట్టి మనం నమ్మం. కానీ అబ్రాము గారు ఆధారాలు లేకపోయినా ఆది దేవుణ్ణి నమ్మాడు. ఇప్పుడైతే మనకెన్నో ఆధారాలు ఉన్నాయి. ప్రకటింపబడుతున్న దేవుని వాక్య గ్రంథము ఒక ఆధారం, కట్టబడి ఉన్న ఈ మందిరము ఒక ఆధారం, కొనసాగుతున్న దేవుని పరిచర్య, సంఘ పరిచర్య ఒక ఆధారం. మన జీవితాల్లో దేవుడు చేస్తున్న గొప్ప గొప్ప కార్యాలు, కలుగజేస్తున్న మేలులు ఒక ఆధారం. మనం చెబుతున్న సాక్ష్యాలు ఒక ఆధారం. యేసు ప్రభువు వారి పుట్టుక ఒక ఆధారం, ఆయన మరణం ఒక ఆధారం, ఆయన పునరుత్థానం ఒక ఆధారం. ఆయన ఆరోహణుడై వెళ్ళారు, మరలా తిరిగి రాబోతున్నాడని ప్రకటించటానికి నెరవేర్చబడుతున్న గుర్తులు ఒక ఆధారం. ఇలా ఎన్నెన్నో ఆధారాలు ఇప్పుడు మనకి ఉన్నాయి. కానీ అప్పట్లో ఉన్నాయా? అస్సలు ఆధారాలే లేనప్పుడు అబ్రాము గారు ఆది దేవుణ్ణి నమ్మాడు. అది నిరీక్షించి ఎదురు చూడటానికి ఆధారము లేనప్పుడు అబ్రాహాము దేవుని నమ్మెను అంటే అది.
అందుకనే గొప్ప నమ్మిక అది. అంత గొప్పగా అతడు దేవుణ్ణి నమ్మాడు. దేవుడు అతన్ని పిలిచి ఏర్పరిచి తన ప్రాంతం నుండి వేరుపరిచి అద్భుత రీతిలో అతన్ని దేవుడు నడిపించారు. స్తోత్రం. అలా దేవుడు నడిపిస్తున్న క్రమంలో అబ్రాము గారు, అప్పటికింకా ఆయన అబ్రాహాము గారిగా పిలవబడల, అబ్రాము అనే పిలవబడుతున్నారు. అబ్రాము గారు దేవుని చేత నడిపించబడుతున్న క్రమంలో 14వ అధ్యాయంలోకి వచ్చేసరికి బల్లారాధన తీసుకున్నాడు. రేపేంటి మనకి మరి అది. ఇక్కడ ఒక మాట, అబ్రాము అంటే అర్థం గౌరవనీయుడైన తండ్రి అని, అబ్రాహాము అంటే అర్థం అనేక జనములకు తండ్రి అని, శారాయి అంటే అర్థం జగడగొండి అని, శారా అంటే రాజకుమారి అని. ఇక్కడ బాగా వినండి, 17వ అధ్యాయంలోనే వీళ్ళ పేర్లు మారే. 17వ అధ్యాయానికి ముందు అబ్రాము గారు విశ్వాసికి గుర్తు. కల్దీల ఊరు అనే ప్రాంతం నుండి వేరుపరచబడక ముందు లోకంలో పాపంలో సాతానుతో ఉన్న వ్యక్తికి గుర్తు. దేవుడు అతన్ని దర్శించాక, దేవుణ్ణి అతడు నమ్మాక, నీతిని పొందాక అతడు రక్షింపబడిన విశ్వాసికి గుర్తు. 17వ అధ్యాయం నుండి విశ్వాసులకు తండ్రిగా ఉన్నత స్థాయికి అతడు చేరాడు, అది గుర్తు. ఆమేన్. ఇప్పుడు విశ్వాసికి గుర్తుగా ఉన్నారు ఎక్కడ? 14వ అధ్యాయంలో. విశ్వాసికి గుర్తుగా ఉన్న ఈ అబ్రాము గారు 14వ అధ్యాయంలో తన వద్దకు ఒక యాజకుడు, మెల్కీషెదకు అనేటువంటి యాజకుడు రొట్టెయు ద్రాక్షారసమును తీసుకుని వస్తే వాటిని స్వీకరించాడు అతను. మరి స్వీకరించాడని, కొరికాడని, నవ్వులాడని లేదు కదని అంటారు కొంతమంది. నువ్వు అనుకున్నట్లల్లా ఉండటానికి, నువ్వు అనుకున్నట్లల్లా వ్రాయబడి ఉండటానికి బైబిల్ ఏమన్నా నీ ఇంట్లో ఉన్న నీ పిల్లాడి నోట్బుక్ కాదు కదా. బైబిల్ పరమ వేదం, పరమ ప్రామాణికం, గ్రంథరాజం, పరిశుద్ధ గ్రంథం. దేవుని ఆత్మ సహాయంతో మనం ఖచ్చితంగా అర్థం చేసుకుని తీరాలి. అర్థమవుతుందండి? కనుక గమనించండి. ఒక దైవజనుడు, గొప్ప దైవజనుడు రొట్టెయు ద్రాక్షరసాన్ని తీసుకొచ్చారు. ఎవరి దగ్గరికి? అబ్రాము గారి దగ్గరికి. అప్పటికి అబ్రాము గారు ఎవరికి గుర్తు? విశ్వాసికి గుర్తు. బాగా గమనించండి. అప్పుడు అవి అతను తీసుకున్నాడు. దానినే పాత నిబంధనలో ఛాయారూపకంగా మన కళ్ళకు కనబడుతున్న బల్లారాధనగా మనం గుర్తించాలి. ఎందుకంటే పాత నిబంధనలో ఛాయ ఉంటుంది, క్రొత్త నిబంధనలో దానికి నిజస్వరూపము ఉంటుంది. ఇప్పుడు ఎత్తబడిన ఎత్తడి సర్పం క్రొత్త నిబంధన గ్రంథం ప్రకారం ఎవరి వైపు చూడమని చెబుతోంది కదా? యోహాను సువార్త 3వ అధ్యాయంలో 14వ వాక్యం తర్వాత చదువుకోండి, ఇప్పుడు కాదు. అందులో ఉన్న పాఠం ప్రకారం ఆనాడు పాము కాటు చేత బాధపడుతున్న వాళ్ళు ఎత్తడి సర్పం వైపు చూచారు. ఈనాడు పాపపు కాటు చేత బాధపడుతున్న మానవ జాతి ప్రభువైన యేసు వారి వైపు చూడాలి. అప్పుడు సర్పం, ఎత్తడి సర్పం ఎత్తబడితే ఇప్పుడు సర్వ మానవాళి కొరకు మనుష్య కుమారుడిగా ప్రభు ఈ భూలోకానికి వచ్చి సిలువలో బలి అయి ఆయన మన కొరకు ఎత్తబడ్డారు. దేవునికి మహిమ కలుగునుగాక. పాత నిబంధనలో ఛాయ కనబడుతోంది, క్రొత్త నిబంధనలో నిజస్వరూపం మనకు కనబడుతోంది. ఇలా సాదృశ్యక రూపకాలు బైబిల్లో ఉన్నాయా లేదా? ఉన్నాయి. ఈ సాదృశ్యక రూపకాల భాషలోనే చెబుతున్నాను. అక్కడ అబ్రాము గారు విశ్వాసికి గుర్తయితే వచ్చిన ఆ మెల్కీషెదకు అనే యాజకుడు గొప్ప దైవజనుడు. అతను ఏం తీసుకొచ్చాడంటే రొట్టెయు ద్రాక్షరసాన్ని తీసుకొచ్చారు. ఇది ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని సూచిస్తోంది. ఇది ఛాయ. క్రొత్త నిబంధనలో దాని యొక్క నిజస్వరూపాన్ని ఆత్మీయ కోణంలో మనం చూడవచ్చు.
ఇక్కడే మనం ఆ 4 పాఠాలు చెప్పుకోవాలి. బాగా ఆలకించండి. కల్దీయుల ఊరు అనేటువంటి పట్టణానికి చెందినటువంటి అబ్రాము, ఒక పూజారి కుమారుడైన అబ్రాము, ప్రభు మహాకృపను బట్టి, ప్రభు దర్శించుటను బట్టి, ప్రభువుని అతడు నమ్ముటను బట్టి నీతిని పొంది రక్షింపబడిన అబ్రాము, విశ్వాసికి గుర్తుగా ఉన్న అబ్రాము రొట్టె ద్రాక్షరసం తీసుకోక ముందు ఏం చేశాడంటే 17వ వచనంలో చెప్పా మీకు, రాజులను జయించి తిరిగి వచ్చాడు. అంతే కదా. మొట్టమొదటి విషయం ఏంటి? ఏం చేశాడు అతను? శత్రురాజులను జయించి, ఓడించి, వాళ్ళ పీచమణిచి వాళ్ళను జయించి వచ్చాడు. బాగా వినండి. నేను చెబుతున్నాను, అబ్రాము గారి వద్దకు రొట్టెయు ద్రాక్షరసం ఎలా వచ్చిందో, రేపు మన వద్దకు ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తము, రొట్టెయు ద్రాక్షరసం మన మధ్యలోనికి రాబోతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. వచ్చినప్పుడు తీసుకుని లటక్కమని తినేసి గుట్టుకుమని తాగేసి వెళ్ళిపోవటం కాదు. మనం ముందు ఏం చేయాలో ఖచ్చితంగా అది చెయ్యాలి. ఏం చెయ్యాలి అంటే, అతడు రొట్టెను ద్రాక్షరసాన్ని తీసుకోకముందు, రొట్టె ద్రాక్షరసం అతని దగ్గరికి రాకముందు అతడు ఏం చేశాడో మనం కూడా అది చెయ్యాలి. అతడు శత్రువులైన రాజులను ఓడించాడు, వాళ్ళ పీచమణిచాడు, వాళ్ళను జయించాడు. అలాగే మనం కూడా ఓడించవలసిన వాటిని మనం ఓడించాలి, జయించవలసినవి మనం జయించాలి, అణచవలసినవి మనం అణిచేయాలి. ఎందుకంటే మనం ఖచ్చితంగా జయము పొంది ప్రభు బల్లను సమీపించాలి. ఓటమి కలిగిన వాళ్ళంగా సమీపిస్తే తద్వారా మనకు ఇబ్బంది. ఎలా పడితే అలా సంస్కార విందుని తీసుకుంటే వాళ్ళు ఇబ్బందుల పాలవుతారని లేఖనం హెచ్చరిస్తోంది. ఆత్మీయ స్థితిలో చస్తారని బైబిల్ చెబుతోంది. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఈ దిద్దుబాటు కూడికలో, ఈ సిద్ధపాటు కూడికలో మనం నేర్చుకోవలసిన మొట్టమొదటి పాఠం, మనము జయించవలసినవి ఖచ్చితంగా మనము జయించి తీరాలి. ఎవరిని జయించాలండే అంటారు కొంతమంది. నువ్వింత బారు ఎనపకత్తి తీసుకెళ్ళి ఎవరిని జయించక్కర్లా. బాగా గమనించండి. సొదొమ గొమొర్రా ప్రాంతములను కొల్లగొట్టుకుని మనుష్యులను, సొత్తును, ఆస్తిపాస్తులను పట్టుకుపోతున్న వాళ్ళని అతడు జయించాడు. మనం అలాగేమీ గుర్రం ఎక్కి అశ్వారోహణ చేసి గుర్రం మీద టకటక 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 టకటకమని యుద్ధాలు చేసి రావాల్సిన అవసరం మనకు లేదు. మరి మనం ఏం జయించాలి అంటే మనల్ని మనం జయించుకోవాలి. అంతకు మించిన జయం ఏమైనా ఉంటుందా అసలు మన బ్రతుకులో? ఎందుకో తెలుసా? మనకు మనమే శత్రువు, మనకు మన శరీరమే శత్రువు, మన వేంద్రియములే శత్రువులు మనకి. కళ్ళు మనకు శత్రువులు కాదా? మన నోరు మనకు శత్రువు కాదా? మన చెవులు మనకి శత్రువు కాదా? మన చేతలు, చేష్టలు, మన ప్రవర్తన మనకు శత్రువు కాదా? మన మనస్సు మనకు శత్రువు కాదా? మన హృదయం మనకు శత్రువు కాదా అండి? ఇవి ఎన్నిసార్లు మనల్ని ప్రభువుకి దూరంగా ఈడ్చుకుపోతున్నాయో కదా. చేద్దామన్న మేలు చేయకుండా, చేయకూడదు అనుకున్న కీడే పదే పదే చేస్తున్నావు కదా. చక్కగా ప్రార్థన చేద్దాం, పరిశుద్ధంగా బ్రతుకుదాం, నీతిగా నడుద్దాం, దేవునిలో అంటుకట్టబడదాం, ఫలభరితంగా ఉందాం అని పదే పదే అనుకుంటూనే పడిపోతున్నావు కదా. ఎవరెవరినో జయించటం కాదు, వేటినో జయించటం కాదు, ఎవరెవరిపైనో రేగ్గంపల్లాగా, కట్ల కుక్కల్లాగా విరుచుకు పడిపోవటం కాదు. మనల్ని మనం జయించుకోవాలి, మన శరీరాన్ని మనం జయించాలి, మన వేంద్రియములను మనం జయించాలి. ఎందుకంటే నరుని కాలము భూమి మీద యుద్ధకాలము కాదా అని ఉంది యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. నరుని కాలము భూమి మీద యుద్ధకాలము కాదా? నిజమే. నరుని కాలము అంటే నరుల జీవిత కాలం.
మన జీవితకాలం ఒక యుద్ధం. ఈ యుద్ధం ఎవరెవరితోనూ కాదు, ముందు మనతో మనం చేసుకోవాలి. ఆ తర్వాత మనల్ని ప్రభువుకి దూరం చేయాలని చూస్తున్న వాయుమండల సంబంధమైన అపవాది తంత్రాలతో, వాడి అనుచరులతో మనం చేయాలి. ఆత్మీయ పోరాటం చేయాలి. ఆత్మీయ పోరాటంలో మనం నిలవాలి, గెలవాలి, ఫలభరితంగా మారాలి. ఇదంతా జరగాలంటే ముందు నీ యుద్ధం నీతోనే కావాలి. ముందు నిన్ను నీవు జయించుకోవాలి. ఎందుకంటే అపవాదిగాడు, వాడి తంత్రాలు, అపవాది యొక్క అనుచరులైన దురాత్మలు సాధనంగా వాడుకుని నిన్ను ఇబ్బంది పెడుతున్నది నీ శరీరాన్ని, నీ హృదయాన్ని, నీ తలంపులను, నీ కళ్ళను, నీ నోటిని, నీ చెవులను. అవునా కదా? కనుక మనల్ని మనం జయించుకోవాలి. మనల్ని మనం జయించుకున్నప్పుడే నిజంగా మనం ప్రభువు బల్లను సమీపించి పొందవలసినవి మనం పొందుకోగలుగుతాం ఆధ్యాత్మికంగా. చెడు చూపులు చూస్తూనే, చెడు మాటలు మాట్లాడుతూనే, చెడు విషయాలు వింటూ హృదయంలో చేర్చుకుంటూనే, కల్మషంతో కుతంత్రాలతో రగిలిపోతూనే, మగ్గిపోతూనే సంస్కారం తీసుకుంటున్నామంటే మీకు నమస్కారం. అలా చేయకూడదు. అది చాలా ప్రమాదం. కనుక తస్మాత్ జాగ్రత్త. అది నీకు కీడు తెచ్చిపెట్టుద్ది. కాబట్టి మనల్ని మనం జయించుకుని తీరాలి. మన శరీరాన్ని మనం జయించాలి. ఉదాహరణకు అపోస్తలుడైన పౌలు గారంతటి మహాభక్తుడు అంటారు, అనేకులకు ప్రకటించిన మీదట నేను భ్రష్టున్నైపోదునేమోనని నన్ను నేను నలగొట్టుకొనుచు శరీరమును లోపరుచుకొనుచున్నానన్నాడు. తనను తాను ఎలా నలగొట్టుకున్నారో తెలుసా? ఉపవాస ప్రార్థనల ద్వారా తనను తాను నలగొట్టుకున్నారు. వాక్యం అనే సుత్తి ద్వారా తనను తాను నలగొట్టుకున్నారు. బాగా వినండి. దేవుని వాక్యం చదవటం ద్వారా, దేవుని వాక్యం దైవజనుల ద్వారా వినటం ద్వారా, వాక్యపు హెచ్చరికల ద్వారా మన శరీరాన్ని, మనల్ని మనం నలగొట్టుకోవాలి. ఉపవాస ప్రార్థన ద్వారా మనల్ని మనం నలగొట్టుకోవాలి, శరీరాన్ని లోపరుచుకోవాలి. అది చాలా అవసరం. ఉపవాసం వల్ల కలిగే ఉపయోగాల్లో ఒక ఉపయోగం, నిన్ను నీవు నలగొట్టుకుని నీ శరీరాన్ని లోపరుచుకోగలుగుతావు. కనుక బల్లారాధనకి ముందు ఖచ్చితంగా ఏముండాలి? ఉపవాసం ఉండి మనల్ని మనం నలగొట్టుకునే అనుభవంలో ఉండి తీరాలి. అంతేగాని మటన్ మంచూరియాలు, చికెన్ జింజర్లు, తంగిడి కబాబులు, మిక్స్డ్ ఫ్రైడ్ రైస్లు, ఫ్రూట్స్, జ్యూసెస్, స్వీట్స్ మొత్తం బొగ్గలాడించుకుంటా బొక్కేసి వచ్చేసి వాటితో పాటు వీటిని తినేసి మిక్స్ చేసేసి అరగదీసేసుకోవటం కాదు. ఉపవాసం ఉండాలి. మనకు 2వ ఆదివారం కదా సంస్కారం, బల్లారాధన. ప్రతి 2వ ఆదివారానికి ముందు శుక్రవారం, శనివారం వస్తాయి మా ఊళ్ళో. మరి మీ ఊళ్ళో? ఇక్కడ కూడానా? అబ్బా, ఏ ఊళ్ళైనా వస్తాయి. మా ఊళ్ళోనే కాదు, ఏ ఊళ్ళైనా వస్తాయి. మీ స్పందన ఎలా ఉంటుందని ఒకసారి అలా మాట అడిగాను. అది అప్పుడు మనం ఖచ్చితంగా ఏం చేయాలి? దైవజనులు ముందు జాగ్రత్తతో సంఘక్షేమాభివృద్ధి కొరకు ప్రతీ నెల 2వ ఆదివారానికి ముందు ఏం చేస్తున్నారు? ప్రత్యేకంగా శుక్రవారం, శనివారం ఇలాంటి దివ్యమైన కార్యక్రమం ఏర్పాటు చేసి బయట నుండి దైవజనులను పిలుస్తున్నారు. మరి ఎలా సద్వినియోగం చేసుకోవాలి మన బ్రతుకుల్లో దీనిని అంటే ఉపవాసం ఉండటం ద్వారా. నిజమండి. మనల్ని మనం నలగొట్టుకోవాలి, మన శరీరాన్ని మనం లోపరుచుకోవాలి. మనలో రేగుతున్నటువంటి రకరకాల పొంగులు ఏమైతే ఉన్నాయో, వ్యామోహపు పొంగులు ఏమైతే ఉన్నాయో వాటిని అణగొట్టుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మనలో ఉన్న లోకం, పాపం, సాతాను తొలగిపోవాలి. మరి అన్నడు మన జోలికి రాకుండా, మన ఆత్మీయతను చెడగొట్టకుండా, మన చుట్టూ కంచె ఏర్పడేటంతగా, మన కంచె అంచుల దగ్గరికి దేవుని అనుమతి లేకుండా వచ్చే వీలు అపవాదికి ఉండకుండా కదండి, అంత జాగ్రత్తగా మనల్ని మనం కట్టుకుని తీరాలి. ప్రభు సన్నిధిలో కట్టుకోవాలి అంటే నలగొట్టుకోవాలి. నలుగగొట్టుకుంటున్నావా నీ జీవితంలో?
మనల్ని మనం జయించుకోవాలి అంటే ఉపవాసం ద్వారా మన శరీరాన్ని మనం నలగొట్టుకుని లోపరుచుకోవాలండి. ఎందుకంటే మన శరీరమే మనకు శత్రువు. ఒక అరగంట ప్రార్థన చేద్దాం అనుకున్నప్పుడు మంచం మీద లెగనవది శరీరం, అవునా కదా? పడుకో, తర్వాత చూసుకుందాం, ఇంకో కొద్దిసేపు నిద్రపోయి లేచాక చూసుకుందాం కదండి. అలా నిన్ను అణిచేస్తూ ఉంటుంది. ముందు మన శరీరాన్ని మనం జయించుకోవాలి. అలాగే మన వేంద్రియములను కూడా మనం జయించి తీరాలి. కాలి నడకలు వెళ్ళని చోటికి కూడా కంటి చూపులు వెళ్ళిపోతున్నాయి కదండి. చూచిన ప్రతిదానిని కాంక్షిస్తున్నాం కదా. కాంక్షిస్తున్న దాని గురించి ఆలోచన చేస్తున్నాం కదా. ఆలోచన చేస్తున్నవన్నీ హృదయంలో నింపుకుంటున్నాం కదా. నింపుకున్నవన్నీ మన నోటి నుండి బయటికి వచ్చేస్తున్నాయి కదా. బ్రతుకులు పాడైపోవటం లేదా? జాగ్రత్త. మన కన్నులు నిబంధన కలిగిన కన్నులుగా మారిపోవాలి. మన చూపులు నీతి కలిగిన చూపులుగా మారిపోవాలి. మన చూపు, మన లక్ష్యము విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు పైనే నిలపాలి. ఆయన వైపే మనం చూడాలి. ఆయన వైపే నిలిపే కన్నులుగా, చూపులుగా మన కన్నులు, చూపులు మారిపోవాలి. కనుక మన కన్నులను, మన కంటి చూపులను మనం జయించాలి. ఇవి శత్రువులు మనకి. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయమన్నాడు భక్తుడు. నా కన్నులతో నిబంధన చేసుకుంటే కన్యకను నేను ఎలాగూ చూతునన్నాడు యోబు గారు. ఎలా ఉన్నాయి మన కంటి చూపులు, మన కన్నులు? ప్రభువు పైనే ఉన్నాయా మన దృష్టి? ఆలోచన చేయండి. మన చెవులు ఏం వింటున్నాయి? వినే వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సంవత్సరాల క్రితం మా సంఘంలో ఓ ప్రసంగం చేశాను. క్రైస్తవ బ్రతుకుతున్న ప్రతి ఒక్కళ్ళు చెవిటోళ్ళు అయిపోవాలి, గుడ్డోళ్ళు అయిపోవాలి, మోగోళ్ళు అయిపోవాలి, ఏమండి చేతకాని వాళ్ళు అయిపోవాలి అని చెప్పి ఓ ప్రసంగం చేశానండి. ప్రసంగం చేసి ముగింపులో చెప్పిన వివరణ కాస్త అలా జ్ఞాపకం చేస్తాను మీకు. చెడును చూచే విషయంలో మనం గుడ్డివాళ్ళం అయిపోవాలి. చెడుని వినే విషయంలో, చెప్పుడు మాటలు వినే విషయంలో మనం చెవిటి వాళ్ళం అయిపోవాలి. చెడు మాటలు, విషపు మాటలు మాట్లాడే విషయంలో మనం మోగోళం అయిపోవాలి. పాపం చేసే విషయంలో మనం చేతకాని వాళ్ళం అయిపోవాలి. చేతకాని వాళ్ళం అయిపోవాలి. అవయవాలు పని చేయని వాళ్ళం అయిపోవాలి. పాపం చేసే విషయంలో ఒక్క ఇంచు కూడా నువ్వు ముందుకు జరగటానికి వీలు లేకుండా అయిపోవాలని ఒక ప్రసంగం చేశానండి. నిజమే. అలా అవ్వాలి అంటే మనం చచ్చిపోవాలి. జీవించున్నది నేను కాదు, నా యందు క్రీస్తే. అబ్బా, జీవించున్నది నేను కాదని నా యందు క్రీస్తే జీవించెనని. జీవించున్నది నేను కాదని నా యందు క్రీస్తే జీవించెనని. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమని. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమని పౌలు పలికినట్లు పలికే వారేరి. గుళ్ళో కంటే సిలువ, నీ మెళ్ళో కంటే సిలువ. బ్రతుకులు ఉంటే సిలువ, నీ బ్రతుకు కదే విలువ. గుళ్ళో కంటే సిలువ, నీ మెళ్ళో కంటే సిలువ. బ్రతుకులు ఉంటే సిలువ, నీ బ్రతుకు కదే విలువ. నీ బ్రతుకు కదే విలువ. స్తోత్ర. దయచేసి గమనించండి. జీవించినది నేను కాదు, నా యందు క్రీస్తే. నేను అనేవాడు చచ్చిపోయాడు. నేను అనే అహంభావం చచ్చిపోయింది. నేను అనేవాడు ఇక లేడు. నా యందు ఉన్నది క్రీస్తు యేసువారు మాత్రమే. అలాంటి మాట పలకగలిగే స్థాయికి మనం చేరాలి. అందుకొరకు పౌలు గారి వలె మన శరీరమును మనము నలగొట్టుకోవాలి. మనం చచ్చిపోవాలి.
మనలో క్రీస్తు జీవించాలి. మనము నడిచే సువార్త రథాలంగా మారాలి. లోకానికి క్రీస్తు పత్రికలంగా మారాలి. క్రీస్తు దైవత్వపు కాంతి కిరణములను ప్రపంచమునకు పంచే దీపాలుగా వెలుగొందాలి. బ్రతికున్న బైబిలు గ్రంథాలుగా రూపాంతరం చెందాలి. స్తోత్రం. అందుకొరకు ఖచ్చితంగా మనం మన శరీరాన్ని జయించి శరీర కోరికలను చంపాలి. దేవునికి దూరం చేసే తలంపులను చంపేయాలి. జీవించినది నేను కాదు, నా యందు క్రీస్తే ఉన్నారనే స్థాయికి మనం వెళ్ళాలి. ఇది అవసరం. ప్రభు రాకడ అతి సమీపంలో ఉన్నాయని చెప్పటానికి ఎన్నో గుర్తులు నెరవేర్చబడుతున్నాయి. ప్రపంచమంతా కూడా ప్రమాదపు మేఘాలు కమ్ముకుంటున్నాయి. కడవరి వాన వచ్చే గడియ ఆసన్నమవుతోంది. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త సంఘమా, విశ్వాసుల సమూహమా, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు వృక్షమా, షారోను ఫలములో పద్మమా, పరిమళ తైలమా, సువాసనల సారమా, క్రీస్తు రక్తములో కడుగబడిన కుసుమమా, సత్యమునకు స్తంభమా, రానై ఉన్న రారాజుకు సైన్యమా. ప్రభు రాకడకు మనం దిద్దపడాలి, సిద్ధపడాలి సుమా. అది చాలా అవసరం. కనుక మనల్ని మనం నలగొట్టుకోవాలి. నీ 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 నోరు నీ అదుపులో ఉండాలి. నీ కన్నులు, నీ చూపు నీ అదుపులో ఉండాలి. నీ చెవులు నీ అదుపులో ఉండాలి. నీ శరీరం నీ అదుపులో ఉండాలి. నీలో, నాలో, మనలో ప్రభువే జీవించి ఉండాలి. అలా అవ్వాలి అంటే ముందు మన పైన మనమే దండయాత్ర, మనతో మనమే యుద్ధం చేయాలి. మనల్ని మనం జయించుకోవాలి. అలా నిన్ను నీవు జయించుకోకుండా నీ కళ్ళను, నీ చూపుని, నీ నోరుని, నీ చెవులను, నీ శరీరాన్ని, నీ మనస్సుని జయించుకోకుండా, క్రీస్తుకు అనుకూలంగా మార్చుకోకుండా నువ్వు ఎన్నిసార్లు సంస్కారం తీసుకున్నా, బల్లలార్ధనలో పాలు పంపులు పొందినా నీ బ్రతుకు పరలోకానికి చేరదు. జాగ్రత్త. పైగా కీడు పొందుతావు. భూమి మీద ఉండగానే కీడు పొందండి. చాలామంది దేవుడు పరిశోధిస్తున్నాడు. దేవుడు పరిశోధించటానికి పెద్ద యోబు గారు మరి నువ్వు, పెద్ద ఎస్తేర్ రానివు మరి నువ్వు, నిన్ను పరిశోధించేస్తాడు ఆయన శవపేటికి మొహమా అని అనాలని ఉంటుంది. కానీ అనలేం, బాధపడతారు కదా. ప్రతివాడు తమ స్వకీయమైన దురాశ చేత మరులు కొల్పబడి ఏడవబడుతూ శోధింపబడుతున్నాడు. దేవుడు కీడు విషయమై శోధింపడని బైబిల్ చెబుతోంది. ఎందుకు వస్తుంది ఈ బ్రతుకులో కీడు? కీడు దేవుడు తెచ్చాడా? నీ స్వకీయమైన దురాశల వల్ల ఏడవబడి శోధింపబడి కీడు పాలవుతున్నావు. దేవుడు పరిశోధిస్తారు, సాతానుగాడు శోధిస్తాడు. ఈ రెండిటికి మధ్యలో ఉండేదే స్వయంకృతాపరాధం. అదే ప్రతివాడు తమ స్వకీయమైన దురాశ చేత మరులు కొల్పబడి ఏడవబడి శోధింపబడటం. దాన్ని స్వయంకృతాపరాధం అంటారు. మన బ్రతుకులు దేవుడు పరిశోధించేంత స్థాయికి చేరునుగాక. ఎందుకంటే చాలామంది బ్రతుకులు ఇంకా దేవుడు పరిశోధించే స్థాయికి భక్తిలో చేరలా. కొంతమంది బ్రతుకులైతే కనీసం సాతానుగాడు శోధించే స్థాయికి కూడా రాలా. కొంతమంది బ్రతుకులు క్రైస్తవ్యంలో కొంతమంది జీవితాలు అపవాదిగాడు శోధించే స్థాయిలో కూడా భక్తి చేయట్లా. కొంతమంది రే సాతానుగా ఇట్రా, ఆణ్ణి శోధించరా, ఆవిడ్ని శోధించరా అని దేవుడు అంటుంటే అపవాదిగాడు అంటున్నాడు, నేను వాళ్ళ వద్దకు వెళ్ళను ప్రభువా, వాళ్ళు నాకంటే సాతానుగాళ్ళు, నన్ను కూడా చెడగొట్టేస్తారు, నాకు తెలియని పాపాల కూడా వీళ్ళు చేస్తున్నారు ప్రభువా, నన్ను అక్కడ పంపొద్దు అంటున్నాడు. అపవాదిగా అడిగే అసహ్యం వేసేస్తుందరా బాబు నేను చూస్తేనే. నీ మొహం నువ్వు గొరగెదిలో గూనిగెదిగాడు, నువ్వు టెప్పర్లారీ వెనకాల బేతాళ్ళు బొమ్మ మొహం నువ్వును. అపవాదిగాడికి అసహ్యం వేసేస్తుంది నీ దగ్గర రావటానికి. కనుక దేవుని పరిశోధనకు సాతానుగాడి శోధనకు మధ్యలో ఉండేదే స్వయంకృతాపరాధం. స్వయంకృతాపరాధం అంటే తమకు పట్టని జగడమును బట్టి రేగువారు దాటిపోవచ్చున్న కుక్క చెవి లాగిన వాళ్ళతో
సమానం అని ఉంది సామెతల గ్రంథంలో. కుక్క వెళ్ళిపోతుంది అనుకోని, వెళ్ళిపోనివ్వాలి, మనకెందుకు, ఎక్కడికి వెళ్తావు అని చెవట్టుకు లాగేమనుకోండి 1 కేజీ కండట్టుకుపోద్ది. అదే స్వయంకృతాపరాధం. చెయ్యకూడనివి చేయకూడదు, అది స్వయంకృతాపరాధం. చేయవలసినవి చేయకుండా మానకూడదు, అది స్వయంకృతాపరాధం. అర్థమైందా? ప్రతిరోజు ప్రార్థన చేయాలి, నువ్వు చేయట్లా, అది స్వయంకృతాపరాధం. ప్రతిరోజు ప్రభువుని స్తుతించాలి, నువ్వు స్తుతించట్లా, అది నీ స్వయంకృతాపరాధం. ప్రతిరోజు ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయట్లా నువ్వు, అది నీ స్వయంకృతాపరాధం. మానకుండా దేవుని మందిరానికి రావాలి కానీ మానేస్తున్నావు, అది నీ స్వయంకృతాపరాధం. దేవుని వద్దకు వచ్చే విషయంలో దేవుని గుప్పిలు విప్పి ఇచ్చే విషయంలో క్రమంగా ఇవ్వాలి, రావాలి, నువ్వు అలా చేయట్లా, అది నీ స్వయంకృతాపరాధం. ఇలాంటి స్వయంకృతాపరాధాల వల్ల నువ్వు ఏడవబడి శోధింపబడి కీడుపాలవుతున్నావు. క్రమంగా మనల్ని మనం జయించుకుని బల్లారథంలో పాలు పంపులు పొందాలి, ఇది క్రమం. కానీ నువ్వు అలా చేయట్లా, అది నీ స్వయంకృతాపరాధం. ఇప్పుడు అర్థమైందండి? దేవుని పరిశోధనకు సాతాను శోధనకు మధ్యలో ఉండేదే స్వయంకృతాపరాధం. దాని గురించే భక్తుడు రాశారు యాకోబు గారు, ప్రతివాడు తమ స్వకీయమైన దురాశ చేత మరులు కొలపబడి ఏడవబడుతూ శోధింపబడుతున్నాడు. దేవుడు కీడు విషయమై శోధింపడు. చేతులారా చేసుకుని దేవుని మీదకు తోసేస్తావే. సంస్కార విందులు క్రమంగా పాల్గొకపోతే ఏమవుతుంది? బ్రతుకులోకి కీడు వస్తుంది, అనారోగ్యత వస్తుంది, శాపం వస్తుంది. దేవుడు పరిశోధిస్తున్నాడు, పెద్ద యోబు గారు మరి నువ్వు. కనుక ప్రభువు మీద తోసేయటం కాదు, మనల్ని మనం పరీక్షించుకోవలసిన సమయం ఇది. మనల్ని మనం పరిశీలన చేసుకోవలసిన సమయం ఇది. స్వవిమర్శ చేసుకోవలసిన సమయం ఇది. మనల్ని మనం జయించుకుని దేవుని కొరకు మనం నిలవబడవలసిన గడియలివి. కనుక మనల్ని మనం జయించుకోవాలి. మన చూపుని, మన నోటిని, మన చెవులను, చెప్పండి, మనల్ని మనమే జయించుకోవాలి. అలా నిన్ను నీవు జయించుకుంటే, నీ స్వచిత్తాన్ని చంపేసుకుంటే, జీవించేది నీవు కాక నీలో క్రీస్తుంటే, నువ్వు పొందితే సంస్కార విందు, నీ దీవెన నీ వెంట వస్తుంది ఈ స్థలము నుండి. అంటే జయ జీవితం కలిగి పొందాలి, అది ఒక మాటలో చెప్పాలంటే. కాబట్టి అతడు శత్రురాజులను ఓడించి జయించినట్లు మన శత్రువైన మన శరీరాన్ని, మన శత్రువులైన మన వేంద్రియములను మనము జయించాలి. ఇది నెంబర్ 1, మొట్టమొదటి విషయం. అప్పుడు సంస్కారం పొందు, నీ బ్రతుకులో గొప్ప మేలులు చూస్తావు. రెండవది ఏమిటండి? రొట్టె ద్రాక్షరసం తీసుకొచ్చారు, అప్పుడు అతను స్వీకరించాడు. ఓకేనా? బాగా గమనించండి. మీరు ఎప్పుడైతే జయించి ఖచ్చితంగా సంస్కార విందుకు సిద్ధపడి ఈ స్థలమందు ఉంటారో, అప్పుడు మీ వద్దకు ఏమొస్తుంది? రొట్టె ద్రాక్షరసం వస్తుంది. దాన్ని స్వీకరించాలి. గుర్తుంచుకోండి, దాన్ని స్వీకరించాలి. ఎందుకో తెలుసండి? అది ప్రభువు మనకిచ్చిన శరీరం, ప్రభువు మనకిచ్చిన రక్తం, నిత్య జీవం కొరకు మనకి ఇవ్వబడింది. ఆయనను జ్ఞాపకం చేసుకోవటానికి ఈ క్రమం పెట్టబడింది. ఖచ్చితంగా మనం దాన్ని భుజించాలి, ప్రభు రక్తమును సేవించాలి. చాలా అవసరం మన జీవితాలకి క్రమం. మీకు తెలుసా, బల్లారాధన లేని సంఘాలు కొన్ని ఉన్నాయి. నిజమండి, నిజం, అసలు పొందరండి. ఇప్పటికున్నాయి అలాంటి కొన్ని సంఘాలు. కొన్ని చోట్ల సంవత్సరానికి ఒకసారి తీసుకుని ఉన్నారండి, కొన్ని చోట్ల. అదో వింత. బల్లారాధన అంటేనే అసలు అవగాహన లేని సంఘానికి ఒక అతను పాస్టర్గా వేయబడి వెళ్ళి ప్రకటన చేశాడు పగటగలకూడదు, ఈ రాత్రి మన మందిరంలో ప్రభురాత్రి భోజనం అని ప్రకటన చేసేసరికి కంచాలు గలాసులు అట్టుకొచ్చారటండి వాళ్ళందరూ. ప్రభువునందు ప్రియులరా, వాక్యం చదువుకుందాం, బైబిల్ తిండి అంటే ఎవడో తెత్తలేదట. బైబిల్లో తెచ్చారంటే కంచాలు తెచ్చామే గారు అన్నారట. అంటే ప్రభురాత్రి భోజనం అని మీరేగా చెప్పారని అంటాడు. అలాంటి ఘోరమైన సంఘాలు ఉన్నాయి. కానీ మీకు ఇవ్వబడిన క్రమం ఎంత గొప్పదంటే, మీకు అనుగ్రహింపబడిన దైవజనుడు ఎంత గొప్ప దైవజనుడు అంటే, చాలా నియమంగా ఈ పరిచర్యను జరిగిస్తున్నారు దైవజనుడు. దేవునికి మహిమ కలుగునుగాక. మీకు మంచి అనుభవాలు, ఆధ్యాత్మిక అనుభవాల్లో మీరు పెంచబడుతున్నారు. సంగమా, గమనించండి. కాబట్టి ప్రభు శరీరాన్ని భుజించాల్సిందే, ప్రభు రక్తాన్ని
సేవించాల్సింది. కొంతమంది నన్ను నేను జయించుకోలేకపోతున్నాను పొందని అంటారు. ఎన్నాళ్ళు ఓడిపోతావు? ఈరోజైనా నిన్ను జయించుకునే విషయంలో మారు మనసు పొంది నిన్ను నువ్వు జయించుకుని ప్రభు సంస్కారం దగ్గరికి రా. బలలో పాలు పంపులు పొందు. క్రమంగా బలలో పాలు పంపులు పొందితే నువ్వు తినే ప్రభు శరీరం ద్వారా, నువ్వు సేవించే ప్రభు రక్తం ద్వారా నీకు ఆరోగ్యం వస్తుంది, నీ ఆత్మకు బలం చేకూరుద్ది, నీ ఆధ్యాత్మిక జీవితం ఇంకా మెరుగుపరచబడుద్ది. ప్రభు నిన్ను మెచ్చుతారు, నువ్వు నచ్చుతావు దేవునికి. అర్థమవుతుందా? కనుక జాగ్రత్త. సంస్కార విందులో మనం పాలు పంపులు పొంది తీరాలి. దానికి నాగా పడకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. క్రమంగా పొందేలాగా మనల్ని మనం అదుపులో పెట్టుకోవాలి. స్తోత్రం. ఒకటి, మనల్ని మనం జయించుకోవాలి. రెండవది, మన ఆరోగ్యం కొరకు, మన ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు, మనం దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నట్టు కొరకు, మనం నిత్య జీవాన్ని పొందటం కొరకు ప్రభు శరీరాన్ని భుజించాలి, ప్రభు రక్తాన్ని సేవించాలి. అయితే ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేస్తారేటి? ఎవరైతే మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొంది మూర్ఖులకి తరము వారి నుండి వేరే రక్షణ పొందుతారో వాళ్ళకే బల్లారాధన, ప్రభు బల్లను సమీపించే అర్హత. అంతేనా కదా? కాబట్టి ఇంకా ఎవరైనా మారు మనసు పొందకపోతే మారు మనసు పొందండి. మారు మనస్సు అంటే మాయ మనస్సుని విసర్జించటమే మారు మనస్సు. క్రీస్తుకు అనుకూలమైన మనస్సే మారు మనస్సు. మారు మనస్సు పొందండి. పాపక్షమాపణ నిమిత్తమై మీరు బాప్తిస్మం పొందండి ప్రభు నామంలో. ఎవరైతే పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొందుతారో వాళ్ళు ఒకేసారి 7 అనుభవాల్లోకి వస్తారో తెలుసా? చెబుతాను, లెక్కెట్టుకోండి, గుర్తుంచుకోండి. చెబుతాను మీకు. 1, బాప్తిస్మము అనేటువంటి మాటకి 7 భాష్యాలు ఉన్నాయి బైబిల్లో. 1, బాప్తిస్మము అంటే మన పాత రోత ప్రాచీన పాపపు స్వభావాన్ని పాతిపెట్టడం. 2, పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా నూతనపరచబడటం. 3, నీటి మూలమును తిరిగి జన్మించటం. 4, క్రీస్తుని ధరించుకోవటం. 5, సంఘములో చేర్చబడి స్థిరమైన సభ్యత్వం నొందటం. 6, క్రీస్తుతో కూడా ఆయన మరణములో పాలు పంపులు పొంది సమాధిలో సమానానుభవాన్ని పొంది తిరిగి లేపబడటం. 7, యేసు రక్తములో కడుగబడటం. ఇలా ఒకేసారి 7 అనుభవాల్లోకి వస్తావు నువ్వు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమే బాప్తిస్మం పొందితే. ఈ 7 అనుభవాల్లోకి వస్తే నువ్వు ఒక రోజున 7వ మండలానికి చేరుకుంటావు. 7వ మండలానికి భూమండలము, ఆకాశ మండలము, వాయుమండలము, చంద్రమండలము, సూర్యమండలము, నక్షత్ర మండలము అనేటువంటి 6 మండలాలకు పైన ఉన్న 7వ మండలం పరమండలం, పరలోకం. అక్కడికి చేరతావు. అందుకని మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమే బాప్తిస్మం పొంది ఈ 7 అనుభవాల్లోనికి వచ్చి మానకుండా ప్రభు శరీరాన్ని రక్తాన్ని మీరు భుజించండి, సేవించండి, ప్రభు బలను సమీపించండి, ధన్యులైపోతారు. స్తోత్ర. 1, జయించాలి. 2, సంస్కారంలో పాలు పంపులు పొందాలి. 3వ చెప్పండి, సమయం అయిపోతుంది, ముగించేస్తాను. ఆశీర్వదించాట దైవజనుడు. బాగా వినండి. మీరు ఏ కూటానికి వచ్చినా, దేవుని సంఘములో జరిగే ఏ కూటానికి వచ్చినా దైవజనుడు ఆశీర్వచనం పలక్కుండా సంఘ విశ్వాసులు వెళ్ళిపోవటానికి వీలు లేదు. బాగా గుర్తుంచుకోండి. మీకు దేవుడిచ్చినటువంటి దైవజనుడు మీ ఆత్మీయ తండ్రి, మీ సంఘ కాపరి. ఎటువంటి ప్రసంగికుడి కంటే కూడా మీ సంఘ కాపరే గొప్పవారు. ప్రపంచమును తల్లక్రిందలు చేయగలిగిన ప్రసంగికులు ప్రపంచంలో ఎంతమంది ఉండినను అలాంటి వాళ్ళందరికంటే గొప్ప ఎవరంటే కేవలం మీ ఆత్మీయ తండ్రి, మీ సంఘ కాపరి గారు మాత్రమే. ఎందుకో తెలుసా? మీకోసం ప్రార్థించేది, మీకోసం మనసారా ఆశీర్వచనం పలికేది, ప్రతిసారి ప్రతిరోజు మీ శ్రేయస్సును కోరి మీ కొరకు విజ్ఞాపన చేసేది మీ దైవజనుడే. నేను చేస్తానంటే ఇది తెలియక మా దగ్గరికి వచ్చి మీ అనుదిన ప్రార్థనలో మా కోసం జ్ఞాపకం చేసుకోండి. మాకు సంఘాలు లేవా, పరిచర్య లేదా, కుటుంబం లేదా, వాటి కోసం మేము ప్రార్థన చేసుకోవద్దా? నీ కోసం చెయ్యాలా? పైగా ఒకసారి కాదటండి, అనుదినం. నీ దినమేం కదా, అనుదినం నేనే కాదు, ఏ ప్రసంగికుడు నీ కొరకు పేరున ప్రార్థన చేయడు.
నీ కొరకు అనుదినం ప్రార్థించేది మీ సంఘ దైవజనుడు మాత్రమే. కాబట్టి ఎటువంటి ప్రసంగికుడి కంటే మీ సంఘ కాపరి గారే గొప్పవారు గనుక వారి నోట ఆశీర్వచనం మీ కొరకు పలకబడిన తర్వాతే మీ ఇళ్ళకి మీరు వెళ్ళాలి. దేవుని సన్నిధికి వచ్చామంటే దైవజనుని నోట ఏం వచనం పొందాలి మనం? దేవుడిచ్చే వాగ్దానం ఎంత గొప్పదో దైవజనుడు మన పట్ల పలికి ఆశీర్వచనం అంత గొప్పది. దైవజనుడు ఆశీర్వాదం ఇచ్చాక కదలాలి. కొంతమంది ఏంటో వచ్చే టైం చూసుకోరు కానీ వెళ్ళే టైం మాత్రం చూసుకుంటారు. పెద్ద ఆఫీసర్ మమ్మీ వాళ్ళ హస్బెండ్లాగా. తెలుగులో తర్జుమా చేసుకోండి, బాగుంటుంది. వచ్చే టైం చూడరు కానీ వెళ్ళే టైం చూసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. తప్పండి అది. కాబట్టి ఆశీర్వచనం దైవజనుడు పలికిన తర్వాత వెళ్ళటం మీకు ఆశీర్వాదం. దైవజనుడు నోట మన బ్రతుకుల్లో శుభం పలకబడాలి, ఆశీర్వచనం పలకబడాలి, దీవెన వచనం మన విషయంలో దైవజనుడు పలకాలి. మనం దీవెన వచనాలు పొందాలి. ఎందుకంటే నా సేవకుని మాట రూఢిపరచువాడను నేనే అని ప్రభు అన్నారు. కనుక దైవజనుని నోట మనకేమి రావాలి? ఆశీర్వచనం, దీవెన వచనం, శుభవచనం రావాలి. అది పొందాలి మనం. చాలా ధన్యతది. అందుకనే అది మన బ్రతుకుల్లో దైవజనుడు పలికేదాకా మనం దైవ సన్నిధిలో ఉండాలి. ఆశీర్వచనం దైవజనుడు ఇచ్చిన తర్వాత అప్పుడు ప్రార్థన చేయించుకుని చక్కగా వెళ్ళాలి. ఇది క్రమం. ఈ క్రమాన్ని పాటించాలి సంఘం. తెచ్చావు ఇచ్చావుగా ఇంకెళ్ళు అన్నాడా? ఆశీర్వచనం పొందాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆశీర్వచనం పొందండి. ఇంకా విస్తరించి వివరించను, సమయం అయిపోయింది కాబట్టి. ఎన్నవది? ఇది 3వది. దైవజనుని ఆశీర్వచనం మనకు కావాలి. 4వది చెప్పేసి ముగించేస్తాను. 10వ వంతు ఇచ్చాడటండి అన్నిటిలో దైవజనుడికి. 10వ భాగం మీద దారుణమైన గొడవలు జరుగుతున్నాయి ఇప్పుడు, అవునా కదా? 10వ భాగం అంటే చాలు కొంతమంది అది లేవీయులకు అని ఒక బ్యాచ్, అది పాత నిబంధనది అని ఇంకో బ్యాచ్, అది మనకు సంబంధం లేదని ఇంకో బ్యాచ్. చాలా సంతోషం, గొప్ప గొప్ప మర్మాలు కనిపెట్టేశావు, చాలా సంతోషం. కానీ ఓపెన్గా కొన్ని విషయాలు మాట్లాడుకుందామా? 10వ భాగాన్ని పక్కన పెట్టా. ఓపెన్ అంటే ఇలాగే ఉంటుంది మరి. పక్కన పెట్టే. క్రొత్త నిబంధనలో ఏముంది ఎత్తావా? ఆస్తులు అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పోశారనుంది. రేపొద్దున్నే అమ్మేసి తీసుకొచ్చే. ఏడవగలమా? ఏడవలేంగా? ఓకే, అది కూడా పక్కన పెట్టండి. వర్ధిల్లు కొలది ఇవ్వాలి అని బైబిల్లో ఉందా లేదా? క్రొత్త నిబంధనలో చెప్పండి. ఉత్సాహంగా ఇవ్వాలి, వర్ధిల్లు కొలది ఇవ్వాలి ఉంది కదా. వర్ధిల్లు కొలది ఇవ్వటం ఎక్కువ, 10వ భాగం ఎక్కువ అండి. 10వ భాగం కంటే కూడా వర్ధిల్లు కొలది ఇవ్వటం ఎక్కువ అండి. అయితే ఆకాశానికి తర్వాత ఎగిరిదిగానిలే, ముందు ఉట్టికి ఎగురు అని చెప్పటానికి ఇంకా 10వ భాగం అనే మూలపాఠం చెబుతున్నాను తప్ప వర్ధిల్లు కొలది ఇవ్వాలి క్రొత్త నిబంధన గ్రంథం ప్రకారం. మరి రేపొద్దున మొదలెడదాం మరి అందుకని ఎక్స్ట్రాలు చేయకుండా, అటు ఓపెన్గా అంటే చెప్పాను ముందే చెప్పి ఓపెన్గా మాడదాం. ఎక్స్ట్రాలు చేయకుండా ఎవడెవడో హడావిడి వడా బజ్జీగాళ్ళు వాగుతారు 10 రకాలుగా. ఎందుకంటే సెల్ ఫోన్ ఉంటే వాడికో ఛానల్ ఉన్నట్టే, ఫేస్బుక్ అకౌంట్ ఉంటే వాడికో పేపర్ ఉన్నట్టే, అవునా కదా? వాగుతారు. ఆ హడావిడి వడా బజ్జీగాళ్ళ మాటలు పక్కన పెట్టి నీకు ఆరోగ్యం, ఆయుష్, అభిషేకం, ఆశీర్వాదం, ఐశ్వర్యం, జీవము, ఊపిరి సమస్తము అనుగ్రహిస్తున్న దేవునికి నీవివ్వవలసినవి ఇచ్చి తీరాలి. అందులో ఒకటి 10వ భాగం అతడు ఇచ్చాడండి. కనుక ముగిస్తున్నాను ప్రియులరా. దేవునికి ఇవ్వవలసిన దేవునికి ఇవ్వాలి. మన బలాన్ని, మన ధనాన్ని దేవునికి ఇవ్వాలి. మనల్ని మనమే ఒక కానుకగా దేవునికి ఇచ్చుకోవాలి. దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇవ్వాలి. నీ సమయం, నీ ధనం, నీ బలం దేవునికి ఇచ్చేవాడవుగా, ఇచ్చే దానవుగా నువ్వు ఉండాలి. దేవునికి ఇవ్వాల్సిన దేవునికి ఇవ్వకపోతే వాళ్ళు దొంగలు. మలాకి గ్రంథం 3వ అధ్యాయం ప్రకారం దేవునికి ఇవ్వాల్సిన ఇవ్వకపోతే వాళ్ళు ఎవరు? దొంగలు. పెద్ద పెద్ద దొంగలు అందరూ మారిపోతున్నారండి. అబ్బా ఖాను గారు పెద్ద గజ దొంగ, ప్రభువు నమ్ముకుని మంచోడుగా మారిపోయాడు. స్టవాట్పురం సుధాకర్ గారు భయంకరమైన గజ దొంగ, ప్రభువు నమ్ముకుని మంచిగా మారిపోయాడు. ఇలాంటి పెద్ద పెద్ద గజ దొంగలు అందరూ మారిపోయారు. కానీ ఈ దొంగలు మారట్లేదండి బాబు.
ఏ దొంగలు? సంఘపు దొంగలు. ఈ రోజైనా మారి అబ్రాము గారిని చూసేనా బుద్ధి తెచ్చుకుందాం. జయించిన తరువాత, బల్లలో పాలు పంపులు పొందిన తర్వాత, ఆశీర్వచనం అందుకున్న తర్వాత ఏమిచ్చాడు దైవజనుడికి? 10వ భాగం. అందుకని ప్రతి నెల జరిగే సంస్కార విందులో మనం ఖచ్చితంగా దేవునికి ఇవ్వవలసిన భాగం ఏదైతే ఉందో దానిని తెచ్చి మనం ఇవ్వాలి. మన మనస్సుని ఎరుగుట కొరకే దేవుడి క్రమాన్ని బైబిల్లో పెట్టారు, ఇచ్చుట అనే క్రమాన్ని పెట్టారు. ఓకేనా? అందుకని గుర్తించి దేవునికి ఇవ్వవలసినవి దేవునికి ఇచ్చేయండి. రక్తహస్తాలతో రావటం వల్ల మనం ఏం పొందగలుగుతాం? దేవునికి ఇచ్చి బెచ్చబెత్తిన వాళ్ళు ఎవరు లేరు. మనం ఇచ్చిన కానుకలకు తగిన 100 దీవెన తప్పకుండా దేవుడు మనకు తిరిగిస్తారు. అలా ఇవ్వకపోవటానికి మనం ఆరాధించే దేవుడు అడుక్కునే యాచకుడు కాదు, ప్రధాన యాజకుడు. 100 దీవెన దేవుడు మనకు తిరిగిస్తారు. కాబట్టి దేవునికి ఇవ్వవలసినవి దేవునికి మనం ఇచ్చేయాలి. కనుక 4 విషయాలు ఒకసారి గుర్తు చేసుకుందాం, ముగించేస్తాను. 3 నిమిషాలు ఉంది. 1, అతను రాజును జయించాడు, మనల్ని మనం జయించుకో. 2, అతను రొట్టె ద్రాక్షరసం తీసుకున్నాడు, మనం కూడా క్రమంగా బల్లారాధనలో పాలు పంపులు పొందాలి. 3, ఆశీర్వచనం పొందాడు, మనం కూడా దైవజనం నోట దీవెన వచనం, ఆశీర్వాద వచనం, శుభవచనం పొందే ఎక్కుండి వెళ్ళాలి. 4, 10వ భాగం ఇచ్చాడు. మనం కూడా రేపు సంస్కార విందు కనుక రొట్టె ద్రాక్షరసం మన దగ్గరకు వస్తుంది కనుక ఇవ్వవలసిన భాగాన్ని మనం, దైవజనుడు ఇవ్వవలసిన బల్లారాధన మనకి ఇస్తున్నప్పుడు మనం ఇవ్వవలసిన భాగాన్ని మనం ఇచ్చేద్దాం. ఈ క్రమాన్ని పాటిద్దాం, దేవుని కొరకు నిలుద్దాం, ఫలిద్దాం, జ్వలిద్దాం, దేవుని కొరకు జీవిద్దాం. దేవుడి క్లుప్త వివరణ మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్.